అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. అమెరికాకు చెందినటువంటి MH-60S సీహాక్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు గల్లంతయ్యారు. అమెరికా విమాన వాహక నౌక USS జెరాల్డ్ H.W. బుష్ నౌకపై మోహరించినటువంటి హెలికాప్టర్ ఇది. జార్జ్ H.W. బుష్ నౌకపై మోహరించినటువంటి హెలికాప్టర్ ఇది. గస్తీ కాస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాన్ని ఇప్పటికీ అమెరికా నేవీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. అమెరికా నేవీ 5th ఫ్లీట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు. సముద్రంలో గల్లంతైన ఎయిర్ క్రూమెన్ కోసం ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. సముద్ర జలాలపై ల్యాండింగ్ చాలా డేంజర్. నిపుణులైనటువంటి పైలట్లకు సైతం ఇది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అంటూ తెలుస్తోంది. ఇంజిన్ సమస్య లేదా ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నం చేశారు. మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఇరాన్ మీద గస్తీ కోసం అని చెప్పేసి ఈ యుద్ధ నౌకని అక్కడ ఉంచారు. అంటే పెద్ద ఎత్తున అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ H.W. బుష్ నౌక ప్రస్తుతం అరేబియా సముద్రంలో తిరుగుతోంది. ఇరాన్ మీద గస్తీ కాస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ నౌక మీద పనిచేస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. అయితే దీని వెనక ఏదైనా అటాక్ కారణమా, ఒకవేళ ఇరాన్ ఏమైనా దాడి చేసిందా అనే కోణంలో ముందు విచారణ జరిగింది. కాకపోతే ఇరాన్ దాడి చేయలేదంటూ తెలుస్తోంది. కేవలం కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యానే ఇలా జరిగింది అంటూ కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ల్యాండ్ లేదు. వెంటనే ల్యాండ్ చేయాల్సిన అవసరమైన పరిస్థితి కనిపించింది. దగ్గరలో ఎక్కడ భూమి కనిపించలేదు, చాలా దూరం వెళ్ళాలి. అలాగే ఈవెన్ ఆ నౌక దగ్గరికి కూడా వెళ్ళే సమయం లేకపోవడంతో ఇమ్మీడియట్గా ఇక సముద్రంలోనే ల్యాండ్ చేశారు. అయితే ఇట్స్ నాట్ ఈజీ. అంత పెద్ద హెలికాప్టర్ని సముద్రంలో ల్యాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మునిగిపోతుంది. అండ్ అలల తాకిడి కనుక, గాలి లేదంటే కొంత అలల తీవ్రత ఉన్నట్లయితే వెంటనే అది అక్కడికక్కడే పల్టీలు కొట్టి మరింత డీప్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ స్మూత్ ల్యాండ్ చేసి సిబ్బందిని కనుక రక్షిస్తే, అంటే ల్యాండ్ మీద డైరెక్ట్గా కనుక అది పడిపోతే చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. అలా అని ఒకవేళ నౌక మీద ల్యాండ్ చేద్దామా అంటే నౌక దగ్గరలో లేదు. ఒకవేళ నౌక మీద అలా క్రాష్ ల్యాండింగ్ అయితే నౌకకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక వాటర్లో ల్యాండ్ చేశారు. కాకపోతే వాటర్లో కూడా కేవలం ప్రస్తుతం అప్పటికప్పుడు సిబ్బందిని కాపాడుకోవడం వీళ్ళ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఇలా సీలో ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 అందులో ఉంటే ఒకరు గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. 3 మాత్రం బ్రతికి ప్రాణాలతో బయటపడ్డారు అంటూ తెలుస్తోంది. ఇది ట్విన్ ఇంజిన్ కలిగినటువంటి మల్టీ మిషన్ హెలికాప్టర్. జనరల్గా నౌకల మీద డైరెక్ట్గా ల్యాండ్ చేయడం లేదంటే టేక్ ఆఫ్ అవడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సహజంగా వాళ్ళ క్రూ మెంబర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదంటే కొంత రీసెర్చ్ పర్పస్ మీద క్రిటికల్ కండిషన్స్లో ఫ్లై అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అయితే డిచింగ్ చేసిన సమయంలో ఇది ఇలా నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. డిచింగ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ వాటర్ ల్యాండింగ్. సముద్రం మీద అత్యవసరంగా ల్యాండింగ్ చేయడాన్ని సాంకేతిక భాషలో డిచింగ్ అంటారు. రన్వే లేదా ల్యాండ్ అందుబాటులో లేనప్పుడు ఇలా ఇంజిన్ వైఫల్యం లాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 5 ఉన్నారట సిబ్బంది. వారిలో 4 ఇందాక 4 అన్నాను, 5 ఉన్నారు. అందులో ఒకరు గల్లంతయ్యారు, మరొక 4 కాపాడినట్లుగా తెలుస్తుంది. అమెరికాకు చెందినటువంటి మినిట్ క్లాస్ సూపర్ క్యారియర్ అయినటువంటి USS జార్జ్ H.W. బుష్ విమాన నౌకకు సంబంధించిన అనుసంధానమై పనిచేస్తున్నటువంటి హెలికాప్టర్గా తెలుస్తుంది. అమెరికా నావికా దళం వాళ్ళ నావీలో 5th ఫ్లీట్ US 5th ఫ్లీట్ పరిధిలో వచ్చేటువంటి మిడిల్ ఈస్ట్ అలాగే అరేబియా సముద్ర ప్రాంతాల్లో భద్రత కోసం, గస్తీ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. అయితే ఏం జరిగిందనేది తెలియదు. అటాక్ అయితే జరగలేదంటూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాకపోతే ఇది ఎలాంటి సాంకేతిక కారణంతో ఫెయిల్ అయింది అనేది తెలియదు. కొన్ని $1 మిలియన్ ఖర్చు అవుతుంది దీన్ని తయారు చేయడానికి. ఇంత పెద్ద లాస్ ఇప్పుడు యుఎస్కి. దాంతోపాటుగా వాళ్ళ సిబ్బంది కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ సైనికుడు కూడా కనిపించకుండా పోయాడు. 4 మాత్రం కాపాడగలిగినట్లుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి యుఎస్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. MH-60S సీహాక్ హెలికాప్టర్ ఈ అరేబియా సముద్రంలో మునిగిపోవడం అనే అంశానికి సంబంధించి, అలాగే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అందాల్సి ఉంది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అమెరికా డీటెయిల్స్ వెల్లడిస్తామంటూ చెప్పింది. ఈ మధ్య కాలంలో అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఆర్ ఫైటర్ జెట్స్ ఫెయిల్ అవ్వడం చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ వస్తుంది. లాస్ట్ మంత్లో కూడా మనం చూసాం. అలాగే యుద్ధం సమయంలో కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఇలావి చూసాం. గతంలో కేరళలో ఒక ఫైటర్ జెట్ని వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి, చాలా రోజుల వరకు అక్కడే ఉంచారు. సమ్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి సమస్యలు వస్తూ ఉండడం కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం. ముఖ్యంగా ఈ సీహాక్ హెలికాప్టర్, MH-60S సీహాక్ హెలికాప్టర్ చాలా కాస్ట్లీ అండ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా చాలా పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ వస్తుంది. దీంతో ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల దానికి ఉన్న రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. జనరల్గా సీహాక్ని ఇలా సముద్రాల మీద ప్రయాణించడానికి, లేదంటే రఫ్ టెరైన్స్ మీద ల్యాండ్ చేయడానికి, టేక్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంక్లూడింగ్ మంచు కొండల్లో సైతం ఇది టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఈవెన్ తక్కువ లోతుండేటువంటి ప్రాంతాల్లో కూడా ఇది వాటర్లో సైతం ల్యాండ్ అవుతుంది, మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వగలుగుతుంది. అట్ ది సేమ్ టైం ల్యాండ్ కంటే కూడా వాటర్లో ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ ఎత్తులో ఎగరడం, అంటే వాటర్కి దగ్గరగా ఎగరడం అనేది చాలా కష్టం అవుతుంది చాలా హెలికాప్టర్స్కి. కానీ ఇది అలా కాదు అని చెప్పేసి అమెరికా చాలా గొప్పగా వాళ్ళ సీహాక్ హెలికాప్టర్ గురించి ప్రమోట్ చేసుకుంది. చాలా పెద్ద ఎత్తున అన్ని దేశాలకు అమ్ముతూ బిజినెస్ చేస్తుంది. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం కొంత డౌట్స్ని రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU